వాగ్దానం ఇచ్చిన దేవ స్తోత్రం. వాగ్దానం ఇచ్చిన దేవ, నమ్మదగిన దేవ, మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రం అయ్యా. ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రం అయ్యా. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వస్తున్నాం ప్రభు అయ్యా. నీ కుమారుడు నీ పక్షంగా నిలబడుతుండగా ఇది ఎవరికి ఏ వాక్యం అవసరమైనదో, ఏ ఆదరణ మాట అవసరమో, ఏ బలమైన మాట అవసరమో, ఏ ఓదార్పు మాట అవసరమో తండ్రి, ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. మా స్థితిగతులను ఎరిగిన దేవుడు ప్రభు అయ్యా. మా కుటుంబాలను అయ్యా, మా యొక్క పరిస్థితులను, మా యొక్క ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన అయ్యా స్థితిగతులన్నింటినీ ఎరిగిన దేవుడు ప్రభు అయ్యా. నీ వాక్కు మమ్మల్ని బలపరిచేదినైనా, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచమన్నాడు భక్తుడు దావీదు గారు. నిజమే తండ్రి, జగటగల దొంగ ఊబిలో కూరుకుపోయినటువంటి దావీదును నువ్వు లేపి నిలబెట్టావయ్యా. పండపైన పాదమును స్థిరపరచావు ప్రభు. ఆ రీతిగా నీ వాక్యమే నా పాదములకు దీపము, నా వాక్యము వెలుగు. నిజమే తండ్రి, ఈ వాక్యం లేకపోతే జగటగల దొంగలో పడిపోతాం అయ్యా, చీకట్లో పడిపోతాం, పాపంలో పడిపోతాం అయ్యా. అయ్యా, నీ వాక్యమని అర్థం ముందు ఎప్పటికప్పుడే మమ్మల్ని మేము సరిచేసుకునే వారికి ఉండడానికి సహాయం చేయండి అయ్యా. నీ వాక్యమని నీటి ద్వారా ఉదక స్నానం చేపట్టడానికి సహాయం చేయండి అయ్యా. నీ వాక్యమని అగ్ని ద్వారా మేము పవిత్రపరచబడడానికి సహాయం చేయండి. మాలో ఉన్న మాలిన్యం అంతా కూడా అయ్యా కాలిపోవాలి ప్రభు, అపవిత్రత అంతా తొలగిపోవాలి తండ్రి, పరిశుద్ధపరచబడాలి ప్రభు అయ్యా. స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకే కలుగునుగా కానీ ప్రార్థిస్తూ అయ్యా, జరగబోయే వాక్య సందేశాన్ని అంతటిని కట్టి ప్రభు మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మా అందరితో మీరు మాట్లాడి అయ్యా, మీ నామానికి మహిమ ఘనత ప్రభావంలో అర్పించుకుంటారా. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మొదటిగా మహిమ కలుగును గాక. మొదటిగా దేవునికే వందనాలు చెల్లించుకుంటున్నాను. తర్వాత నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నాకు ఇలాంటి పరిశుద్ధమైన అవకాశాన్ని కల్పించిన పాస్టర్ గారు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలండి. అందరూ బాగున్నారండి? దేవుని కృపను బట్టి మనందరం ఆయన రెక్కల చాటున భద్రపరచబడిన వారిగా అందరం ఆరోగ్యంగా, ఆనందంగా దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడికి వచ్చేలాగా అందరం ఆరోగ్యంగా ఉన్నాము. దాన్ని బట్టి దేవునికే మహిమ. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఈరోజు ఈ సమయంలో మనం దేవుని మాటలు అని వినడానికి ఇక్కడ వచ్చాము. దాన్ని బట్టి మనం ఎంతగానో ఆనందించాలి. ఎందుకంటే ఈ సమయం లేనివారు ఎంతోమంది ఉన్నారు, మన సంఘంలోనే చాలామంది ఉన్నారు. అలాగే ఎంతోమంది ఇలాంటి మంచి మాటలు వినడానికి ఎంతోమందికి అవకాశం లేదు. వాళ్ళకి ఆశ ఉన్నా వినడానికి అవకాశం లేక చాలామంది బాధపడేవారు ఉన్నారు, తప్పించుకునేవారు ఉన్నారు. కానీ అవకాశం లేనివారు ఎంతోమంది ఉన్నారు. దాన్ని బట్టి మనకి ఇంత అవకాశం, మంచి అవకాశం ఇచ్చారు దేవుడు. దాన్ని బట్టి దేవునికే మహిమ కలగాలి. ఈరోజు మనం దేవుని మాటలు అనేది జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు అంశం ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆలోచించగలిగితే, దేవుడు మనకి ఒక అంశం అనేది ఏర్పాటు చేశారు. ఆయన మనతో చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన సాక్ష్యం, మన నుంచి ఒక సాక్ష్యం ఆయన కోరుకుంటున్నట్టుగా ఈరోజు ఒక అంశాన్ని మనకి ముందుంచారు. ఈరోజు బైబిల్లో మనం చూస్తే ఎంతోమంది మనకు కనిపిస్తారు. చాలా వరకు బైబిల్ గ్రంథంలో మనకి చరిత్రలో మనం చూస్తే చాలామంది వాళ్ళ సాక్ష్యాన్ని ఎంతో పరిశుద్ధంగా నిలబెట్టుకున్నారు కదండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చరిత్రలో ఎంతోమంది దేవుని కృపను బట్టి వాళ్ళు దేవుణ్ణి అంగీకరించి దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు చాలా వరకు దేవుని యందు ఒక సాక్ష్యం పొందుకున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం, మన పొరుగు వారి దగ్గర, వాళ్ళ దగ్గర మనం సాక్ష్యం పొందుకోవడానికి చూస్తాం. కానీ దేవుని దగ్గర సాక్ష్యాన్ని మాత్రం మనం పోగొట్టుకుంటున్నాం. అది ఎలా పోగొట్టుకుంటున్నాము అంటే, మనం చాలా వరకు నటన అనే జీవితం అనేది మనకు చాలా వరకు అలవాటు అయిపోయింది కదండి. నటన అనే జీవితం మనకి చాలా వరకు అలవాటు అయిపోయింది. ఈరోజు చూస్తే చిన్నపిల్లల నుంచి మొదలుకొని యవనస్తుల వరకు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నటిస్తున్నారు. వాళ్ళు చేసే తప్పుడు పనులకి దాచుకుంటూ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నటిస్తున్నారు. పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లల దగ్గర నటిస్తున్నారు. ఏంటంటే వాళ్ళ తప్పులు పిల్లలకు తెలియకుండా దాచుకునేలాగా పెద్దవాళ్ళు నటిస్తున్నారు. ఇలా రకరకాలుగా నటన జీవితం అలవాటు అయిపోయి చాలా వరకు వాళ్ళ సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటున్నాను అనుకుంటున్నారు, కానీ దేవుని దగ్గర కాపాడుకోలేకపోతున్నారు. కానీ మనం ముఖ్యంగా మన సాక్ష్యాన్ని ఎవరి దగ్గర కాపాడుకోవాలంటే దేవుని దగ్గరే. ఎందుకంటే దేవుడు ప్రతి క్షణం మనల్ని చూస్తూ ఉంటారు కాబట్టి. ఎందుకంటే తర్వాత మనం వెళ్ళబోయేది ఆయన దగ్గరికే కాబట్టి. తర్వాత మనల్ని ఒక స్థానంలో నిలబెట్టేది ఆయన మాత్రమే కాబట్టి మనం సాక్ష్యం అనేది ఆయన దగ్గర నిలబెట్టుకోవాలి.
ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మనకి మన జీవితంలో ఎలాంటి పరిస్థితులను బట్టి మనం చేసే భక్తి ద్వారా మనం పొందుకునే శక్తి బట్టి మన భక్తి, దాన్ని బట్టి మనం భక్తి గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. దాని నుంచి వచ్చే ఆత్మీయమైన శక్తి గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. దేవుడు మనకి తెలియజేశారు. కానీ ఆ రెండిటి తర్వాత మనం పొందుకునే సాక్ష్యం గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. సాక్ష్యం అంటే ఏమిటి అంటే మనం చూసుకుంటే ఈరోజు సాక్ష్యం అంటే అసలు ఏంటి అంటే దేవుడు మన జీవితంలో చేసే గొప్ప కార్యమే ఒక సాక్ష్యంగా ఉంటుంది. అంటే ఈరోజు ఎవరైనా సరే ఒక నిలబడి సాక్ష్యం చెప్తారు అంటే వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యమునే వాళ్ళు ఏం చేస్తారంటే, నా జీవితంలో ఇలాగా జరిగింది, దేవుడును నన్ను ఇలా కాపాడారు, లేదంటే నా జీవితంలో దేవుడు ఇలా గొప్ప కార్యం చేశారు అని వాళ్ళు ఒక సాక్ష్యం రూపంలో తెలియజేస్తూ ఉంటారు. అది ఒక సాక్ష్యంగా మనకి చాలా వరకు తెలుసు. సాక్ష్యం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మనం నేర్చుకోవాలనుకుంటుంది ఏంటంటే, మన జీవితంలో కాపాడుకోవాల్సింది సాక్ష్యం. కాబట్టి అసలు మన జీవితంలో సాక్ష్యం అసలు కాపాడుకుంటున్నామా లేదా, అసలు సాక్ష్యాన్ని ఎలా కాపాడుకుంటున్నాం, అసలు సాక్ష్యం అంటే ఏమిటి అని మనం ఆలోచించగలిగితే మనం బైబిల్ గ్రంథాన్ని ఒకసారి తెరిచి 1వ సమూయేలు గ్రంథం మనం చూద్దాం. 1వ సమూయేలు గ్రంథంలోంచి 1వ సమూయేలు 17వ వచనాన్ని చూద్దాం. 17వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతు అను శూరుడు సైన్యముల నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలులందరూ ఆ మనుషుల్ని చూచి మిక్కిలి భయపడి మా ఎదుటి నుండి పారిపోగా, ఇశ్రాయేలీలలో ఒకరు వచ్చుచున్న ఆ మనిషిని చూచిరే, నిజముగా ఇశ్రాయేలీలను తిరస్కరించుటకై వాళ్ళు బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వానికి రాజు బహుగా ఆశ్చర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి చెల్లి చేసి వాళ్ళ తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీలో స్వతంత్రులుగా చేయననగా, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వాడిని చంపి ఇశ్రాయేలు నుండి నీ నింద తొలగించి వానికి బహుమతి ఏమని అడిగి దాని వద్ద నిలిచిన వారిని అడిగి. చాలండి, ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ అందరికీ తెలిసిందే. ఇది ఎందుకు చదివించానంటే, సాక్ష్యము అని నేను చెబుతుండగా నాకు ఒక మాట అనేది గుర్తొచ్చింది బాగా. ఎందుకంటే సాక్ష్యము అంటే అసలు ఏంటి అని మనం చూస్తే చాలా వరకు మనం చెప్పేది మన జీవితంలో మన జరిగిన సంఘటనలు, దేవుడు చేసిన సంఘటనలను మనం గొప్పగా ఒక సాక్ష్య రూపంలో చెప్తాము. అది ఒకటే. కానీ ఇంకో కోణంలో మనం చూస్తే అసలు సాక్ష్యము అంటే మనం లోకానుసారంగా మనం చూస్తే ఇక్కడ మన జీవితంలో ఒకరి గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే వాళ్ళలో మనం ఇప్పుడు ఒక ఉదాహరణ చూస్తే, మన స్నేహితుడి గురించి ఎవరైనా సరే మన స్నేహితుడి గురించి మాట్లాడుకుంటుంటే ఆ స్నేహితుడి ప్రవర్తన గురించి మనం మాట్లాడుకుంటాం. వాడు అలాంటి వాడు, వాడు ఇలాంటి వారు, ఇలాగ మనం మాట్లాడుకుంటాం కదా. అలా మాట్లాడుకుంటుండగా అక్కడ మనం చూస్తున్నాము, దావీదు గురించి మాట్లాడుకుంటుంటే మనకి ఏం గుర్తొస్తుంది? ఆయన ధైర్యం గుర్తొస్తుంది. దావీదు గురించి మాట్లాడుకుంటుంటే చాలా వరకు చాలా సాక్ష్య రూపంలో చాలా మంది వాక్యంలో చెప్తారు దావీదు ఎలాంటి వారు అని. మనం చాలా వింటే ఆయన దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించేవాడు, ఆయన చాలా వరకు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఇలాగా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయనకంటూ ఒక సాక్ష్యము మనమే చెప్తున్నాం. అవును కదండి. ఇప్పుడు దావీదు గారు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పలేదు మనకి. ఆయన గురించి చరిత్రలో రాయబడింది. దాన్ని బట్టి మనం చదివి ఆయన జీవితాన్ని మనం మాట్లాడుకుంటుంటే ఆయన అక్కడ ఏం చేశారో, ఎలా ఉన్నారో ఆయన బట్టి, ఆయన ప్రవర్తన బట్టి, మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న సంభాషణ బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. అవును కదా. అంటే ఇప్పుడు మన సాక్ష్యాన్ని బట్టి ఎవరికి మహిమ కలగాలి?
ఈరోజు దేవుడు అదే ఈరోజు పాయింట్ ఏంటంటే సాక్ష్యము అంటే మన సాక్ష్యాన్ని అంటే మన సాక్ష్యాన్ని కాపాడుకుంటుంటే దాన్ని బట్టి దేవునికి మహిమ కలగాలి. అంటే మన సాక్ష్యాన్ని ఎంతలా కాపాడుకోవాలి? ఈరోజు దావీదు గారు ఎంత కాపాడుకుంటే ఈరోజు ఆయన గురించి ఆయన జీవితంలో ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన విషయంలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయనకి బట్టి దేవుడికి ఎంత మహిమ కలుగుతుంది. ఈరోజు మన జీవితంలో కూడా మనం కూడా చాలా వరకు ఎన్నో రకాలుగా ఎన్నో పనులు మనం చేస్తూ ఉంటాం. ఎన్నో చెడు కార్యాలు అవ్వచ్చు, మంచి కార్యాలు అవ్వచ్చు. మన జీవితంలో మన ప్రవర్తన అనేది ఒకరు మన గురించి మాట్లాడుకునేటప్పుడు దేవునికి కరంగా జరిగే విధంగా అంటే దేవునికి మహిమ కలిగే విధంగా వాళ్ళు మాట్లాడుకోవాలి. మన గురించి మాట్లాడుకుంటే దేవునికి మహిమ కలగాలి. ఈరోజు ఒక దైవజనుల గురించి ఎవరైనా సరే మాట్లాడుకుంటున్నారు అంటే ఆ దైవజనులు చాలా వరకు ప్రార్థన బాగా చేస్తారు, లేదంటే వాక్యం చాలా బాగా చెప్తారు అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ మహిమ ఎవరికి కలుగుతుందంటే ఆ దైవజనుడికి కాదు, ఆ దైవజనుడి కన్నా దేవునికి కలుగుతుంది ఎక్కువ మహిమ. ఎందుకంటే ఆ వాక్యం అనేది ఎవరిది? దేవుడే వాక్యము. ఆయన ప్రార్థన అనేది ఎవరికి చేస్తున్నారు? దేవునికే చేస్తారు ప్రార్థన. అంటే ఆయన ఇక్కడ మన దైవజనుల విషయంలో మనం ఒక సాక్ష్యాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుందంటే ఈరోజు మన గురించి కూడా ఎవరైనా మాట్లాడుకుంటున్నప్పుడు దేవునికి మహిమ కలిగే రీతిలో మన ప్రవర్తన ఉండాలి. ఈరోజు మనకి న్యూస్ అనేది చాలా వరకు అందరికీ తెలిసింది. ఒక చిన్న పాపకి యాక్సిడెంట్ అయ్యి చాలా వరకు ఎంతో ఇబ్బందికరంగా జరిగింది. అది చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే. అందరూ చాలా వరకు బాధపడ్డారు, సహాయం చేశారు, చాలా మంది ప్రార్థన చేశారు. అది చాలా వరకు అందరికీ తెలిసిందే. కానీ అది దేవుని విషయంలో మనం ఒకసారి ఆలోచించగలిగితే, ఆత్మీయంగా ఆలోచించగలిగితే ఆ పాప చిన్న వయసులో ఉన్నది. ఇప్పుడు తర్వాత ఒక యవ్వన స్థితిలోకి వచ్చి ఇలాగా బలిపీఠం దగ్గర నించొని, అంటే పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి కాబట్టి బలిపీఠం దగ్గర నించొని ఇలా ఒక మైక్ పట్టుకొని ఏం చెప్తుంది? నా చిన్న వయసులో ఇలా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగినప్పుడు దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఈరోజు మీ మధ్య ఇలా నించున్నాను అని ఒక సాక్ష్యం తయారవుతుంది. ఆ సాక్ష్యాన్ని ఆ స్త్రీ చెప్పినప్పుడు, ఆ సాక్ష్యాన్ని విన్నప్పుడు అక్కడ చాలా మంది వింటారు కదా. విన్నప్పుడు ఒక వ్యక్తి ఆ సాక్ష్యాన్ని విని రక్షణ పొందుతారు. అంటే అది అక్కడ మహిమ ఎవరికి కలుగుతుంది? దేవునికి కలుగుతుంది మహిమ. అంటే ఈరోజు మన విషయంలో, మన జీవితంలో ఏదైనా ఒక సంఘటన ఎదురైనప్పుడు తర్వాత అది ఒక సాక్ష్యంగా మారాలి. ఆ సాక్ష్యంగా మారినప్పుడు ఆ సాక్ష్యాన్ని ఎవరికన్నా చెప్పినప్పుడు, అది ఏదంటే ఆ సాక్ష్యం ఒకరికి తెలిసినప్పుడు ఆ సాక్ష్యాన్ని విని ఒకరు రక్షణ పొందే విధంగా ఉండాలి మన జీవితం. మన జీవితంలో మనం జీవించే విధానం ఎలా ఉండాలంటే ఆ సాక్ష్యాన్ని ఎవరికన్నా చెప్పినప్పుడు ఒకరు రక్షణ పొందే రీతిలో మన ప్రవర్తన అనేది ఉండాలి. ఈరోజు మన జీవితంలో మన ప్రవర్తన అలా ఉన్నదా? ఈరోజు దావీదు గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన గురించి మనం బాగా లోతుగా ఆలోచించి ఆయన గురించి మనం ఆలోచించగలిగితే, ఆయన గురించి ఏం తెలియని వ్యక్తికి ఒక వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తికి ఒక ఆలోచన కలుగుతుంది. అప్పుడు కాలంలో ఆ సమయంలో ఒక మామూలు గొర్రెల కాపరి, దేవుడి సన్నిధిలో దేవుని బలం పొందుకున్న ఒక గొర్రెల కాపరి ఇలా ఒక యుద్ధాన్ని గెలిచాడు అని ఒక తెలియని వ్యక్తికి తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఆ సాక్ష్యాన్ని విన్నప్పుడు రక్షణ పొందాలనిపిస్తుందా? అనిపించదా? నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తి అయితే రక్షణ పొందే రీతిలో ఆలోచిస్తాడు. ఈరోజు మన గురించి కూడా మన విషయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ సాక్ష్యాన్ని ఒకరు విన్నప్పుడు వాళ్ళు నాలోకి రావడానికి ఇష్టపడే రీతిలో ఉండాలి, మంచి చేయడానికి ఇష్టపడాలి. ఈరోజు ఒక మంచి విషయం జరిగింది, ఒక మంచి విషయం జరిగినప్పుడు ఎవరన్నా సరే ఆ విషయాన్ని విన్నప్పుడు అలా నేను కూడా చేయాలి కదా అని ఈరోజు చాలా మంది ఆలోచిస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఒక మంచి వ్యక్తిని కలుసుకున్నప్పుడు అలా నేను కూడా ఉండాలి కదా అని ఎందుకు ఆలోచించరు? మరి ఆలోచిస్తున్నప్పుడు మనం అలా ఉంటే మన విషయంలో మన సంఘటన అంటే మన జీవితంలో జరిగిన సంఘటనలు ఒక విషయానికి తెలిసినప్పుడు ఒక మనిషికి ఆ సంఘటనను బట్టి ఆ మనిషి మారితే అది ఎవరికి మహిమ కలుగుతుంది? దేవునికే. అంటే మనం ఒక ఆత్మని రక్షించిన వారుగా ఉన్నప్పుడు అక్కడ మనకు పరలోకంలో ఒక గొప్ప ఆరాధన విషయం అంటే దేవుడికి మహిమ కలిగే రీతిలో ఒక గొప్ప ఏంటంటారంటే ఒక స్థానం అనేది మనకు లభిస్తుంది. అక్కడ మనం సంపాదించుకోగలుగుతాం ఒక ఆత్మని. అంటే ఒక ఆత్మ రక్షించబడాలంటే ఎంతో కష్టపడాలి. ఈరోజు అది ఎవరికి తెలుస్తుంది అంటే సువార్థికులకి దైవజనులకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడతారు, ఎంతో దూరమైన ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడి ఎలాంటి విషయాలు అంటే చాలా మంది బాధలు ఎలా పడతారంటే చావును కూడా ఎదుర్కొంటారు. దైవజనులు ఈరోజు చాలా వరకు మరణిస్తున్నారంటే వాళ్ళు సువార్త చెప్తున్నందుకే.
ఈరోజు దైవజనులు చాలా మంది బాధలు పడుతూ దెబ్బలు తింటున్నారు అంటే వాళ్ళు దేవుడు మాటలు చెబుతున్నందుకే. మరి వాళ్ళంతా కష్టపడుతున్నారంటే దేని గురించి? రక్షణ కొరకు. అంటే అనేక మంది రక్షింపబడితే ఎంతో మేలు, ఎంతో మంది రక్షించబడితే పరలోకం చేరుతారని ఎంతో ప్రయాసపడతారు ఈరోజు దైవజనులు, సువార్థికులు, దేవుని పని చేసేవారు. ఈరోజు మనం ఏం చేయాలి అంటే మన ప్రవర్తనను బట్టి ఒకరు రక్షించబడే రీతిలో మన ప్రవర్తన ఉంచుకోవాలి. అలా ఎవరు ఉంచుకున్నారు? దావీదు గారు ఉంచుకున్నారు. అప్పుడు అంటే దేవుని మాట, దేవుణ్ణి ఒక మనిషి, సున్నత లేని ఒక ఫిలిష్తీయుడు అసలు దేవుని మనిషిని అంటే అలా ఎలా అంటాడు? అసలు చంపితే ఏమిస్తారని ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ సేవకుడని నేను ఒక సింహము, ఎలుగుబంటి ఇలాంటివి వచ్చినప్పుడు ఒక మేకపిల్లని అంటే ఒక గొర్రె పిల్లనే కాపాడాను. అలాంటిది దేవుడి బలం నాలో ఉన్నది. ఆ బలం నాలో ఉన్నప్పుడు ఈ మనిషి ఎంతటి వాడు నా ముందు? అంటే దేవుని బలం నాలో ఉన్నది కాబట్టి ఎలాంటి సంఘటన అయినా సరే, ఎలాంటి శ్రమ అయినా సరే నేను ఎదుర్కోగలనని ధైర్యంగా నిలబడగలిగాడు. ఆ రోజు అలా నిలబడగలిగాడు కాబట్టి ఈరోజు ఒక సాక్షి రూపంలో మనకి ఈ మాట అనేది మనకు తెలుస్తుంది. మన గురించి కూడా అనేకులు వినాలి. ఎలా అంటే ఒక స్త్రీ ఉన్నది, ఆ స్త్రీ ఎంతో మేలు చేస్తూ ఉంటుంది, ఎంతో మందికి మంచి మాటలు చెప్తుంది, ఎంతో మంచిగా ఉంటుంది. ఆ స్త్రీ ఎవరు అంటే దేవుడిని నమ్మిన స్త్రీ అని చెప్పి చాలా మంది చెప్పుకునేవారుగా ఈరోజు మనం నిలబడాలి. ఈరోజు ఒక పురుషుడు ఉన్నాడు, ఆ పురుషుడు చాలా వరకు మంచి పనే చేస్తాడు, ఎలాంటి చెడు కార్యములు చేయడు. ఎన్నో కార్యములు ఎలాంటివైనా ఎదుర్కొన్నా సరే దేవుని విడిచిపెట్టని ఒక పురుషుడు అని చెప్పి మన గురించి ఒకరు సాక్ష్యం చెప్పుకునే రీతిగా ఉండాలి. అంటే మనం చెప్పడం కాదు, మన గురించి అనేకులు చెప్పుకొని దేవుడిని నమ్మే రీతిలో ఉండాలి. అంటే మన గొప్ప అని చెప్పి మనం అనుకోకూడదు. ఎందుకంటే నేను గొప్ప అని చెప్పి మనం అనుకున్నామంటే అది అక్కడితోనే ఆగిపోద్ది. మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చించబడతారు. దేవుడు హెచ్చించబడితే అనేకులు రక్షించబడతారు. అనేకులు రక్షించబడితే పరలోకంలో మనకంటూ ఒక స్థానం దొరుకుతుంది. దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడంట. ఏ రీతిగా అంటే మనకి చాలా వరకు ఒక ఉదాహరణ రీతిగా యోబు గారిని చూసుకుంటే, యోబు గారి గురించి మనం చూసుకుంటే చాలా వరకు మనం ఎన్నోసార్లు వినుంటాం, ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. యోబు గారి జీవితంలో ఆయన ఒక స్థానంలో ఉన్నారు, ఆయనకి ఆస్తి ఉన్నది, అన్ని రకాలుగా ఆయనకి బిడ్డలు ఉన్నారు, ఆరోగ్యం ఉంది, అంతా బాగానే ఉంది. దేవుడిని నమ్మినప్పుడు, దేవుడు పరీక్ష పెట్టినప్పుడు అన్నీ కోల్పోయారు. అంటే సాతాను ఆయన దగ్గర, అంటే దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని ఏం చేసిందంటే ఆయన కృంగదీసినప్పుడు అన్నీ కోల్పోయారు. మళ్ళీ దేవుడు ఏం చేశారు? సాతాను పక్క దోశారు. ఇంకా నా పిల్లవాడు అంటే నా బిడ్డ, ఇంక నన్ను తప్ప ఇంకెవ్వరిని పూజించడం, నన్ను విడిచిపెట్టడని ధైర్యంగా దేవుడు చెప్పుకోగలిగాడు. ఒక సాక్ష్యాన్ని పొందుకోగలిగారు యోబు గారు. పొందుకున్నప్పుడు అధికమైన ఆశీర్వాదం యోబు గారు పొందుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా మనం దేవుడిని నమ్ముతున్నాము, కానీ దేవుడు మనకి పరీక్ష ఇంకా పెట్టలేదు. ఈరోజు మనం చెప్పాను కదండి ఇందాక, ఆ పాప విషయంలో దేవుడు పరీక్ష పెట్టాడు. ఒక స్త్రీ ఏంటంటే పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి దేవుడు నమ్ముకున్నారు, అంతే. దేవుడు పరీక్ష పెట్టారు. ఇప్పుడు రేపు అధికంగా ఆశీర్వదించబోతున్నారు. ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే ఆ స్త్రీ సాక్ష్యం చెప్పేటప్పుడు అనేకులు రక్షించబడతారు. ఈరోజు మనం కూడా దేవుడు పరీక్ష ఇంకా మనకు పెట్టలేదు. పరీక్ష పెట్టినప్పుడు మనం కూడా అలాంటి సంఘటన ఎదురవ్వచ్చు. అంటే అది ఎదురవుతుందని నేను చెప్పట్లేదు, అలాంటి సంఘటనలు కొన్ని ఎదురవ్వచ్చు. ఎదురైనప్పుడు మనం ఎదుర్కొంటే దేవుడు ఏం చేస్తారంటే అది ఒక సాక్షి రూపంలో మన జీవితాన్ని ఒక సాక్ష్యంగా తయారు చేస్తారు. తయారు చేసినప్పుడు అధికమైన ఆశీర్వాదం మనకి ఇస్తారు. ఆ ఆశీర్వాదాన్ని బట్టి అధికముగా దేవుడు నిన్ను ఇంకా హెచ్చిస్తారు. నువ్వు తగ్గించుకుంటూ ఉంటావు కాబట్టి నిన్ను హెచ్చిస్తారు. హెచ్చించినప్పుడు నీకంటూ ఒక సాక్ష్యం తయారవుతుంది. ఆ సాక్ష్యాన్ని అనేకులు విని గొప్ప రక్షణ పొందే రీతిలో నువ్వు మార్చబడతావు. ఈరోజు దైవజనులు అనేక మంది ఎందుకు ఆ స్థితిలో ఉన్నారంటే వాళ్ళు తగ్గించబడ్డారు. సాక్ష్యం కొరకు వారు ఏం చేశారంటే దేవుని రక్షణ అనేకులకు పంచాలని వారు ఏం చేశారంటే శ్రమ పడ్డారు. ఈరోజు మనం అందరం ఏంటంటే మీరు పాస్టర్లు అవ్వక్కర్లేదు, లేదంటే స్వార్థికులు అవ్వక్కర్లేదు. దేవుని పిల్లలుగా మీరు ఉన్నప్పుడు అందరూ ఒకటే. దేవుని పిల్లలు అంటే వాళ్ళు ఎలా ఉండాలి అంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలంటే ఒక గొప్ప సాక్ష్యంగా మార్చబడే రీతిలో వాళ్ళ జీవితం అనేది ఉండాలి. మన జీవితం ఈరోజు ఎలా ఉన్నది? అనేకులకు సాక్ష్యంగా ఉన్నదా, లేదంటే ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ గురించి చెడ్డ మాటలు పడుకునే విధంగా ఉందా? ఈరోజు చాలా వరకు మనం ఎలా అంటే కొంతమంది మన గురించి మాట్లాడుకుంటప్పుడు ఎలా మాట్లాడుకుంటే నాకెందుకు అన్నట్టు మనం ఉంటాం. గేరగా ప్రవర్తించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ అందరి దగ్గర తగ్గించుకొని ఉండాలి. దేవుడి దగ్గర ఒక దగ్గరే తగ్గించుకొని ఉంటే సరిపోదు. మనం బయటికి వెళ్ళినప్పుడు మనల్ని చాలా మంది చూస్తారు.
మనల్ని చాలామంది చూసినప్పుడు మనల్ని చూసినప్పుడు వాళ్ళు ఏమనుకోవాలంటే నిజంగా దేవుని బిడ్డ ఏమో ఈవిడ అని చెప్పి మనం అలా అనుకోవాలి మనల్ని చూసినప్పుడు. అంటే అలా అనుకోవాలంటే మనం ఎలా ఉండాలి? మన ప్రవర్తన చాలా నెమ్మదిగా ఉండాలి, తగ్గించుకునే స్వభావంతో మనం ఉండాలి. అప్పుడే వాళ్ళు మన గురించి ఒక సాక్ష్యాన్ని ఇవ్వగలరు. అప్పుడు మనం ఎంతమందికి ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళే మాట్లాడుకుంటారు. దేవుని బిడ్డ అంటే దేవుని బిడ్డ అంటే ఇలా ఉంటుంది, అంటే దేవుడు ఎంతో గొప్పవాడు కాబట్టే వాళ్ళ బిడ్డ ఇలా ఉన్నది. ఈరోజు ఒక అమ్మాయి ఉన్నది అంటే వాళ్ళ తండ్రి ఎంతో గొప్పవాడు కాబట్టి ఈరోజు ఒక అమ్మాయి గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. లేకపోతే మనం మాట్లాడుకునేవారు అదే స్థాయిలో ఎంతో మంది ఉన్నారు. మరి అదే పరిస్థితుల్లో ఎంతోమంది హాస్పిటల్లోకి వెళ్తే ఈరోజు ఎంతోమంది ఎన్నో గాయాలతో కనబడుతున్నారు. ఈరోజు ఎన్నో మనం ఒక హాస్పిటల్కి వెళ్ళామంటే చాలు అలాంటి పరిస్థితులు ఎంతోమంది ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరి గురించి మాట్లాడుకోలేదే. ఎందుకంటే ఆ పాపను బట్టి ఒక సాక్ష్యం తయారవుతుంది. దేవుడు పరీక్షిస్తున్నాడు, ఒక సాక్ష్యం తయారవబోతుంది. అంటే ఎంతోమంది రక్షించబడబోతున్నారు. ఈరోజు మనల్ని బట్టి మనం ఎంతోమంది రక్షించబడాలంటే మన సాక్ష్యం ఎంతో విలువైనదిగా ఉండాలి, ఎంతో బలమైనదిగా ఉండాలి, ఎంతో శక్తివంతమైనదిగా మన సాక్ష్యం ఉండాలి. ఈరోజు దేవుడు మన సాక్ష్యాన్ని తయారు చేయబోతున్నారేమో, లేదంటే ఇప్పటి నుంచి ప్రారంభిస్తారేమో మనల్ని పరీక్షించడం. ఆ పరీక్షలో మనం నిలబడగలిగితే ఒక సాక్ష్యం తయారవుతుంది, అనేకులకి రక్షణ అనేది ఇవ్వగలుగుతాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును. మనకి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యను క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యను క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? యవ్వనుడు యోసేపు ఐగుప్తు దేశమునందు యెహోవాను ఘనపరిచాడు. యవ్వనుడు యోసేపు ఐగుప్తు దేశమునందు యెహోవాను ఘనపరిచాడు. పొతిఫరు భార్య యొక్క కామ క్రోధ చేష్టలకు, పొతిఫరు భార్య యొక్క కామ క్రోధ చేష్టలకు లొంగక తప్పించుకున్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? అందరూ నీదు సాక్ష్యము. చెరలనున్న యూదా దాసి సిరియా దేశమునందు యెహోవాను ఘనపరచింది. చెరలనున్న యూదా దాసి సిరియా దేశమునందు యెహోవాను ఘనపరచింది. కుష్టి రోగి నయమానును షోమ్రోనుకు వెళ్ళమంది, కుష్టి రోగి నయమానును షోమ్రోనుకు వెళ్ళమంది. ఎలీషా ప్రవక్త యొద్దకు తన సాక్ష్యము నిలుపుకున్నది, తన సాక్ష్యము నిలుపుకున్నది. క్రీస్తు సాక్షిగా నీవు నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? స్తోత్రం. క్రీస్తు సాక్షిగా నీవు నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? హల్లెలూయా. మరి చక్కని మాటలు తెలియజేసిన తమ్ముడికి వందనాలు తెలియజేస్తున్నాను. శ్రమల్లో మనం నిలబడినప్పుడు దేవునికే మహిమ, అంతే కదండి. ఇదే మాటని పౌలు గారు ఏమంటారంటే చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, తోటి పెద్దను, మొదటి పేతురు 5:1,
తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. అందరూ తీశారా? 1 పేతురు 5:1 ఏమంటున్నారంటే పేతురు గారు, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. మనందరూ ఎవరికి సాక్షులుగా ఉండాలి చెప్పండి? క్రీస్తుకు సాక్షులుగా ఉండాలా, సేవకులకి సాక్షులుగా ఉండాలా? ఈ రోజున వీడియోల్లో, యూట్యూబ్ వీడియోల్లో నుండి కొన్ని సాక్ష్యాలు ఏంటంటే, సేవకునిగా నేను ఆ మాట అనకూడదు కానీ దవడ మీద కొట్టాలనిపిస్తుందండి. ఏలైనా సాక్ష్యాలు అని చెప్పనండి, అనకూడదా? ఈయన మరి నాకు ట్యూన్ చేస్తూ ఉంటారు, ఎందుకన్నావు మాట. దేవుని స్తోత్రం. మరి అలాంటి సాక్ష్యాలు వింటే అలాంటి కోపరాకు ఏమొస్తుందండి? నాకు గ్యాస్ బండ్ అయిపోయింది, నేను బయటెట్టి యేసు నామములో గ్యాస్ వచ్చునుగా కన్నాను, గ్యాస్ బండ్ వచ్చేసింది. ఇది సాక్ష్యమా? ఇంకా మరీ దారుణంగా అండి. అసలు మా అమ్మ ఏంటంటే, ఎందుకమ్మా అలాంటి పనికి మళ్ళీ తీసే అన్నాను నేను వినలేదు. అసలు ఏంటంటే విన్నాను, అలా ఒకటి పడిందంటే. ఇంకా చాలా అసభ్యకరమైనవి. ఆ వీడియోని తీసుకుని కొంతమంది మొదలు ఏం చేస్తారంటే ట్రోల్ చేస్తున్నారు. ఒక ఆమె ఏమో, నేను ఊడుస్తున్నాను, నా చేయి మండిపోతుంది, యేసు నామములో అని ప్రార్థన చేశాను, నా చేయి నొప్పి తగ్గిపోయింది. ఇలా అంటే చాలా అల్పమైన వాటిని, వ్యర్థమైన వాటిని వాళ్ళు కావాలనే అలా చెప్తారు అనుకుంటున్నానండి. ఈ మధ్యకాలంలో దైవజనుడు కూడా ఏం చేస్తాడంటే దైవజనుల్నే టార్గెట్ చేస్తున్నాడు. నేను అనుకున్నాను, నా మనసులోకి వచ్చిన మాట, ఒకవేళ ఇతన్ని వేరే వాళ్ళే రెడీ చేసి పెట్టారేమో అని. ఇప్పుడు పూర్వకాలంలో, ఇప్పుడు చూడలేదులే కానండి, పూర్వకాలంలో సినిమాలు చూసేవాళ్ళు. ఈ పోలీసులు ఏం చేసేవాళ్ళు అంటే, పోలీస్ని రౌడీ బ్యాచ్లోకి రౌడీగా పంపుతారు. పోలీసే కానీ సీక్రెట్గా రౌడీగా పంపుతారు కదా. నేను అనుకుంటున్నాను ఆ మహానుభావుని కూడా దైవజనుడిగా తయారు చేసి మనలోకి పంపించి అతనితోనే మన వాళ్ళందరినీ గాయపడుతున్నాడు. జఫన్య శాస్త్రి గారిని, జైపాల్ గారిని, ఏమండి సతీష్ కుమార్ గారిని, ఇలా పెద్ద పెద్ద సేవకుల్ని అటాక్ చేసి, ఎందుకండి సువార్త చెప్పాలి కదా. అంటే నేను ఆయనకి వ్యతిరేకం కదా, నేను ఆయన అంటే మళ్ళీ నేను కూడా అతను విమర్శించినట్టు అవుతుంది. కానీ ఈ రోజున సాక్ష్యాలు నిజంగా దేవునికి అవమానకరంగా ఉన్నాయండి. దేవునికి మహిమకరమైన సాక్ష్యం ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు. ఆయన నమ్ముకున్న మనం పరిశుద్ధంగా జీవిస్తే మనల్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. మనం పరిశుద్ధంగా జీవించడమే ఒక గొప్ప సాక్ష్యం. యోసేపు అక్కడ పరిశుద్ధతను కాపాడుకున్నాడు. వ్యభిచరించకూడదు అన్న ఆజ్ఞ ఆయనకి తెలియదు వాస్తవానికి, అప్పటికి ధర్మశాస్త్రం రాలా. అయినా తోటి పరాయి స్త్రీతో పాపం చేయకూడదన్న విజ్ఞత, జ్ఞానం, వివేకం కలిగిన వాడు కాబట్టి యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతకై పరుగులు తీయటమే సాక్ష్యం. ఇదే మాట హెబ్రీ పత్రికలో చూడండి. పేతురు గారు అన్నారు, క్రీస్తు శ్రమలను గూర్చి. ఆనాటి అపోస్తలులు అందరూ కూడా ఏమని సాక్ష్యాలు చెప్పారంటే, నేను కుంటోని బాగు చేశాను, గుడ్డోడికి చూపునిచ్చాను అని పేతురు, యాకోబులు ఇలాంటి సాక్ష్యాలు అక్కడ చెప్పలేదండి. యేసు ప్రభులు వారు 3.5 సంవత్సరాలు అద్భుతమైన సువార్త చేశారు. ఆయన శ్రమపరచబడ్డారు, నలగొట్టబడ్డారు, సమాధి చేయబడ్డారు, పునరుద్ధానుడయ్యాడు. మా కన్నులను మేము చూసాం, ఆయన చేతుల్లో వేలు పెట్టి చూసాం, ఏమండి, ఆయన వెనకాల నడిచాం, ఆయనతో పాటు తిన్నాం, ఏమండి. ఇది సాక్ష్యం. క్రీస్తుని గురించి, క్రీస్తుని శ్రమలను గురించిన సాక్ష్యాలు ఇచ్చారు ఆనాటి అపోస్తలులు. ఈనాటి వాళ్ళైతే నేను స్వస్థపరిచాను అని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఎక్కడ లేని విషయాలు చెప్తున్నారు. సరే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం పైన ముందు 11వ అధ్యాయం ఆఖరి వచ్చిన నేను చదువుతానండి, అందరూ వినండి. 208వ పేజీ అండి, 208వ పేజీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను. అర్థమైందనమాట. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారే. వీరందరూ అంటే ఎవరు? ఈ 11వ అధ్యాయంలో 30కి పైగా ఉన్నారండి విశ్వాసులు. 30కి పైగా. ఎవరితో స్టార్ట్ అయింది ఇక్కడ? హానోకుతోనా? హేబేల్తో స్టార్ట్ అయింది 4వ వచనంలోనండి. హేబేల్తో స్టార్ట్ అయ్యి ఇక స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరల పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందిన వాళ్ళకి యాతన పెట్టబడిరి. మరి కొంతమంది తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరీ బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడి, 37వ వచనం, రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. హేబేలుతో స్టార్ట్ అయ్యి, హేబేలు ఏమంటే, తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే,
ఏమండి, హానోకు, వీళ్ళందరూ కూడా సాక్ష్యాన్ని పొందుకున్నారండి. హానోకు సాక్ష్యం ఉంది. ఏంటి హానోకు సాక్ష్యం? దేవునితో నడిచిన వాడు అనే సాక్ష్యం. హానోక్కి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. తనకు కుటుంబం ఉంది, కుటుంబాన్ని కలిగి ఉన్నాడు, అలాగే దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ కుమారులను కుమార్తెలను కలిగి ఉన్నాడంటే దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే ఆత్మీయ పిల్లల్ని సంపాదించుకోవాలి ఈ రోజున. అంతే కదండి, ఆత్మీయంగా పిల్లల్ని మనం కనాలి. హానోకు పిల్లల్ని కన్నాడు అంటే దాని అర్థం మనం కూడా ఆత్మీయంగా పిల్లలను కలిగి ఉండాలి, కనాలి. ఒకటి, దేవునితో నడిచి వెళ్ళిపోయాడంటే హానోకు మరణం పొందకుండా, అది హానోకు సాక్ష్యం. హేబేలు కయీను కంటే శ్రేష్టమైన వాడని సాక్ష్యం పొందాడు. అంతే కదండి, కయీను అర్పణ కంటే హేబేలు అర్పణ శ్రేష్టమైనది. అంటే దాని అర్థం కయీను ప్రవర్తన కంటే హేబేలు ప్రవర్తన. యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 3:8 అనుకుంటుంటది, మనము కయీను వంటి వారమై ఉండరాదు. ఎందుకని? కయీను చెడ్డవాడయ్యండి దుష్టుని సంబంధి ఉన్నాడు కాబట్టి తన సహోదరుని చంపాను అను. మనం కయీను వంటి వారై ఉండవాలి. మన ప్రవర్తన, హేబేలు ప్రవర్తన ఇక్కడ సాక్ష్యం పలుకుతుంది. ఏమని? హేబేలు రక్తం నేలలో నుంచి సాక్ష్యం చెప్తుందంట, నేలలో నుంచి మొరపెడుతున్నాడు దేవునికి. హేబేలు ఏంటండి? హేబేలు సాక్ష్యం అంటే కయీను కంటే హేబేలు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఒకటి, క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి. 2, మన ప్రవర్తన బట్టి సాక్ష్యం ఇతరులు పలకాలి దేవునికి మహిమకరంగా. నిజంగా తమ్ముడు అన్నాడు కదా, ఏమో నిజంగా పరిశుద్ధురాలరా, దేవుని బిడ్డరా అని ఇతరులు మాట్లాడుకోవడం అంటే ఏమంటే మన గొప్పలు మనం చెప్పుకోవడం కాదు, కానీ మన గురించి ఇతరులు దేవునికి మహిమకరంగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ పాటలోనే పెద్ద ప్రసంగం ఉంది. యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. యోధా దాసి సాక్ష్యాన్ని ఏంటి సాక్ష్యం కాపాడుకుంది? శ్రమలో ఉంది, బానిసత్వంలో ఉంది, కన్నీళ్లతో ఉంది, తల్లిదండ్రులు చంపేసి ఈ బిడ్డని దాసిగా తీసుకొచ్చేసారు. ఏమండి, ఇప్పుడు ఈ శత్రువుల మీద పగబెట్టుకోలేమా? అవునంటారు కదంటారా? కన్న తల్లిదండ్రులు చంపేసిన వాళ్ళ మీద మనం పగబెట్టుకున్నా పెట్టుకోమా? ఖచ్చితంగా పెట్టుకుంటాం. పైగా అతనింట్లోనే పని మనిషి ఆమె, ఎలా అయినా చంపవచ్చు. కూరగాయలు కత్తించుకుని చంపేవచ్చు, పాలలో విషం వేసి చంపేవచ్చు, కూరలో అన్నంలో విషం పెట్టి చంపేవచ్చు. కానీ ఎవరింట్లో అయితే పని చేస్తుందో ఆ ఇంటి యజమానికి కుష్ఠరోగం ఉంటే ఆ బాధను కనులారా చూసి రాత్రి అయ్యేసరికంటే నైమన్ చీకటి గదిలోకి వెళ్ళిపోయి డ్రెస్ అంతా ఇప్పేసి, అంటే చరిత్ర గారు చెప్తున్న విషయం, ఎందుకంటే అతనికి కురుకు కుష్టుందంట. పగలైతే వస్త్రాలు ధరించి ఆయుధాలు ధరించేవాడంట, రాజు టీవీకి కనబడేవాడంట. నైట్ అయితే ఎవరికి తెలియదుగా పాపం. అవన్నీ చాలా అసభ్యకరమైన పరిస్థితిని అనిపిస్తున్న అతను చూసి యజమానులను అడిగిందంట, నా యజమానుడు ఎందుకు అలా ఉన్నాడు? అది తనకి ఇట్లా రోగం ఉందమ్మా, సైన్యాధిపతి, బలశాలి, వీరుడు, ధీరుడు, సూర్యుడు, కానీ ఏముంది? రోగం ఉందమ్మా అంటే అప్పుడు ఆ దాసి ఇజ్రాయేలు దేశపు చిన్నది ఏం చెప్పింది తెలుసా? షోమ్రోను దేశంలో నా దైవజనుడు ఉన్నాడు, చాలా గొప్ప దైవజనుడు, ఆత్మపూర్ణుడు, అతని దగ్గరికి నా యజమానుడు వెళ్తే, ఇది సాక్ష్యం. ఏమర్థం అవుతుంది ఇక్కడ? శత్రువు యొక్క క్షేమాన్ని కోరుకుంటుంది, అది సాక్ష్యం. శత్రువుని ప్రేమిస్తుంది, అది సాక్ష్యం. దేవుని బిడ్డల మీద మనల్ని దూషించే వారిని మనం ప్రేమించగలుగుతున్నామా? మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయండి అని యేసు ప్రభువు వారు చెప్పారు కదా. మనం చేస్తున్నాం, చేస్తేనే మనం దేవునికి సాక్షులం. అంతే కదండి. బాప్తిజం తీసుకుంటే సాక్ష్యం అయిపోము, సాక్ష్యాలు చెప్పితే సాక్ష్యం కాదు, బల్ల తీసుకుంటే సాక్ష్యం కాదు. క్రియ, మనలో క్రియ ఉండాలి. ఆ క్రియే దేవునికి మహిమకరమైన సాక్ష్యంగా మార్చబడతాయి. ఒక దాసి నా అమ్మ నాన్నని చంపేశాడు అని కోపం లేకుండా, ద్వేషం పెట్టుకోకుండా, ఏమంటే మరి ఆ దాసి ఎంత ప్రేమను చూపించిందంటే దేవుని ప్రేమని. ఈరోజు నాటి దేవుని ప్రేమను మనం చూపించగలిగితే మనం కూడా దేవునికి సాక్షులుగా నిలబడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎక్కడెక్కడ ఉండాలి సాక్షులుగా, ఎక్కడెక్కడ ఉండాలో యేసు ప్రభువు వారు క్లియర్గా చెప్పారు. చూడండి, అపోస్తుల కార్యాలు సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నేను ప్రిపేర్ అయింది కాదు, మాటను బట్టి నాకు జ్ఞాపకం వచ్చిన విషయాలు చెప్తున్నాను అంతే, టైం ఉంది కాబట్టి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆరోహణమైపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులకి ఈ మాట చెప్తున్నాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, 8వ వచనం అండి, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు, నోట్ చేసుకోండి ఒక్కొక్కటి, యెరూషలేములోను యోదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగా. నేను అడుగుతాను, చెప్పండి, చదివాను కదా, ఎక్కడెక్కడ? యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను. యెరూషలేం అంటే ఏంటి? యోదయ అంటే ఏంటి?
సమరయ అంటే ఏంటి? యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదు అంటే దాని అర్థం పట్టణాన్ని ప్రేమించమని కాదు. దేశం అంటే మట్టి కాదో మనుషులను ప్రేమించాలి. అంటే యెరూషలేంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? దేవుని మందిరం ఉంది, అంతే కదండి. దేవుని మందిరం ఉంది. యెరూషలేంలో మీరు నాకు సాక్షులుగా ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే మీరు వెళ్తున్నటువంటి మనం ఉన్నటువంటి స్థానిక సంఘంలో మందిరంలో సాక్ష్యం కలిగి ఉండాలి. ఒక విశ్వాసి తోటి విశ్వాసి దగ్గర సాక్ష్యం కలిగి ఉండాలి. ఒక విశ్వాసి సేవకుని దగ్గర సాక్ష్యం కలిగి ఉండాలి. యెరూషలేములో అంటే యెరూషలేములో ఏముంది? దేవుని మందిరం ఉంది. ఒక విశ్వాసి అంటే నూతనంగా క్రీస్తునందు విశ్వాసం నుంచి నూతనంగా జన్మించబడిన విశ్వాసి మొట్టమొదట యెరూషలేం అనగా దేవుని మందిరంలో సాక్ష్యం కలిగి ఉండాలి. చాలా మంది అండి సమాజంలో మంచి పేరు ఉంటుందండి, ఇంట్లో మంచి పేరు ఉంటుందండి, కానీ మందిరంలోకి వచ్చేసరికి చెప్పాడు కదా తమ్ముడు, ఇంట్లో ఓర్చుకుంటారు కానీ మందిరంలో మాత్రం నా తల్లి నన్ను ఓర్చుకుంటుంది, నా భార్యని నేను ఓర్చుకుంటాను, నా భార్య నేను ఓర్చుకుంటాను, నన్ను నా భార్య ఓర్చుకుంటుంది. ఎందుకంటే నలుగురు ఉన్నామంటే ఒక ఇంట్లో అనేకమైన వస్తాయి రావా? ఇద్దరు భార్య భర్తలు ఉంటుంటేనే ఎన్నో వస్తున్నాయి. ఆ భార్య భర్తలకు పిల్లలు పుట్టి అత్తమామలుండి మరి ఈ సంతానం ఉన్నదంటే మరి ఒక 5, 6, 7 మంది ఉంటారు. ఆ ఉమ్మడి కుటుంబాలు ఇంకెన్నో వస్తాయి శోధనలు. ఒక కుటుంబంలోనే అన్ని శోధనలు వస్తే అనేక కుటుంబాల సముదాయం సంఘం, మరి సంఘంలో ఇంకెన్ని శోధనలు రావాలి? ఒక కుటుంబం కట్టబడాలంటే ఓర్పు ఉండాలండి, మరి సంఘం కట్టబడాలంటే ఓర్పు ఉండాలి కదా. పేతురు గారు అదే అంటారు, శ్రమపడే మనసును ఆయుధముగా ధరించుకున్నది. కుటుంబం విచ్ఛిన్నం అయిపోకూడదని, కుటుంబం పాడైపోకూడదని బిడ్డ ఎంత ఇబ్బంది పెట్టినా తల్లి వచ్చుకుంటుంది, భర్త ఎంత ఇబ్బంది పెట్టినా భార్య వచ్చుకుంటుంది, భార్య ఎంత ఇబ్బంది పెట్టినా భర్త వచ్చుకుంటాడు. ఏమండి ఎంత దారుణం అండి. గడ్డం రాజు అని మంచి తెలంగాణలో మంచి మంచి సింగర్ అనమాట అండి. భార్య వేధింపులు తట్టుకోలేక భార్యకు కొన్న చీరతో ఉరిటం చనిపోయాడు. అతని సెల్ఫీ వీడియో చూస్తుంటే కళ్ళ నీళ్ళు కూడా వచ్చినాయి. నీలాంటి వాడికి భర్తలు సెట్ అవ్వరు, మొగుళ్ళు సెట్ అవ్వరు. చాలా అమ్మ నాన్న మిమ్మల్ని చాలా తిడుతుంది, అన్నయ్య వదిన జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, అరే మీకు ఇంకా బాబాయ్ ఉండడరా అని అన్నయ్య పిల్లలతో చెబుతూ నేను వెళ్ళిపోతున్నాను, నేను బతకలేనురా అని చెప్పి సెల్ఫీ వీడియో చనిపోయాడు. భార్య అంత టార్చర్ పెడతాడు. మరి పిల్లలు లేరులేండి వాళ్ళకి. నేను ఎందుకు చెప్తున్నానంటే కుటుంబంలో ఓర్పు ఉండాలండి. గత ఆదివారం చెప్పాను, మరలా చెప్పాలని కాదు, కానీ ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా అప్పుడు ఈరోజు నిజమే భర్త భార్య దగ్గర సాక్ష్యాన్ని కోల్పోతున్నాడు, భార్య భర్త దగ్గర సాక్ష్యాన్ని కోల్పోతుంది. తమ్ముడు చెప్పినట్టు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర సాక్ష్యం కోల్పోతున్నారు. పైకి నటిస్తున్నారు నీతిమంతులుగా, కానీ లోపల ఎంత పాపమో, ఎంత అవిధేయతో, ఎంత రహస్యకరమైన జీవితమో కదా. నేను అంటాను మందిరంలో సాక్ష్యం ఉండాలండి. నెంబర్ 1 యోదయ అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మస్థలం. యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మస్థలం అంటే మనం పుట్టిన ఇంట్లో సాక్ష్యం ఉండాలి. 1 నూతనంగా జన్మించిన మందిరంలో సాక్ష్యం ఉండాలి. 2 తల్లి గర్భమందు పుట్టిన మన ఇంట్లో సాక్ష్యం కలిగి ఉండాలి. 3 సమరయ అంటే అన్య ప్రాంతాలు అండి. సమరయ అంటే అన్య ప్రాంతాలు. 1 మందిరంలో సాక్ష్యం కలిగి ఉండాలి, 2 మన ఇంట్లో సాక్ష్యం కలిగి ఉండాలి, 3 సమాజంలో అన్యుల మధ్యలో మనం సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుడు కోరుకునేది అది. ఈ ఒక్క వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే అసలు మనం దేవునికి సాక్షులుగా ఉన్నామా? ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి సాక్ష్యం గురించి చెప్పాలంటే. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఆఖరి మాట అండి. తదుపరి ప్రార్థన చేసుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనంద్యముగాను ప్రవర్తించుతుమో దానికి మీరు సాక్షులు, దేవుడునో సాక్షి. నిజంగా దేవుడు కూడా సాక్ష్యం ఇస్తాడంటారు, మనుషులే కాదు. నేనున్నానండి, ఇప్పుడు నన్ను బట్టి మీరు సాక్ష్యంలోకి వస్తారు, ఖచ్చితంగా మిమ్మల్ని సాక్ష్యం తీసుకుంటాడు దేవుడు. అలాగే నన్ను బట్టి దేవుడు కూడా, ఇప్పుడు యోబుని బట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా. యోబు నీతిమంతుడు, యథార్థవర్తనుడు, దేవుని మీద భయభక్తులు కలిగిన వాడు, సాక్ష్యం ఇచ్చాడు. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మరి ఈరోజు పేతురు అంటున్నాడు కదా, పేతురేనా ఈ మాట, పౌలు గారు అంటున్నారు. పౌలు గారు ఏమన్నారంటే, మీ ముందు మేము ఎంత భక్తిగా నడుచుకున్నామో, ఎంత అనింద్యంగా నడుచుకున్నామో, ఎంత నీతిగా నడుచుకున్నామో మీరే సాక్షులు. ఖచ్చితంగా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడండి. మనుషుడు మాట్లాడే ప్రతి మాటకి విమర్శ దినాన్ని ఏం చెప్పాలంటే అండి, లెక్క చెప్పాలంట. అంతే, మితిమీరి మాట్లాడకూడదు.
ఈ శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే శుక్రవారం అనుకుంటా, ఎదుగో నా మనసు నన్ను గద్దించింది, ప్రేరేపిస్తుంది. తేనె గురించి ఒక మాట గుర్తొస్తే ఎక్కడో అనుకుంటా, ప్రార్థనలో మనం ఎక్కడో ఆ తేనె గురించి మనం వాక్య బైబిల్లో చూస్తే ఒక మాట ఉంది, తేనె అధికముగా తాగిన ఎడల దానిని కక్కివేతు అది విషమైపోద్దని వాక్యం చెప్తుంది. అంటే తేనె మంచిదే ఆరోగ్యానికి, కానీ అధికంగా తినకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే మనం అధికమైన మాటల వలన దోషాలు వస్తాయి. విస్తారమైన మాటలలో దోషం ఉండకపోదని వాక్యం చెప్తుంది. చాలా సందర్భాల్లో మనం మాట్లాడే మాటల్లోనే సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాము. కాబట్టి మన నోటిని జాగ్రత్తగా పెట్టుకోవడం మంచిది. విమర్శ దినమున ప్రతి మాట, మనుషుడు మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పాలంటే తీర్పులోకి వెళ్తామండి ఖచ్చితంగా. కాబట్టి దేవుని బిడ్డలకి మనం ఇంతకుముందు దయమణి గారు కూడా చెప్పారు, తన ఏదో అనుభవంలోంచి ఒక మాట చెప్పారు, నిజమేనయ్యా మనం తక్కువగా మాట్లాడాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. కాబట్టి ఈ రోజున మనం పరిశీలన చేసుకుంటే మన మాటల ద్వారానే మనం నీతిమంతుడమో అనీతిమంతుడమో తేలిపోతుంది. బైబిల్ చెప్తుంది కదండి, నీ నోటి మాటలను బట్టియే నీవు నీతిపరుడువో అనీతిపరుడువో. పౌలు గారు అంటారు, మేము మీ ఎదుట ఎలా నీతిగా నడుచుకున్నామో, ఎలా పరిశుద్ధంగా నడుచుకున్నామో, ఎలా ఆనందంగా నడుచుకున్నామో దేవుడు సాక్షి, మీరు కూడా సాక్షులు. అలాగే విశ్వాసులైన మీకు నేను సాక్షిని, దేవుడే మిమ్మల్ని బట్టి నేను సాక్ష్యం చెప్పాలంటే ఆ ఇజ్రాయేలు దేశపు చిన్నదిలాగా శ్రమలో ఉన్న, శోధనలో ఉన్న, బందికానలో ఉన్న దేవుని ప్రేమను చూపించిన ఆమెలాగా విశ్వాసులు ఉన్నారు అనుకోండి, నేను కూడా దేవుని సన్నిధిలో నిలబడి ప్రభువా పలానా ఆముంది కదా, ఎంత తగ్గింపు కదా, ఎంత ఓర్పు కదా, నిజంగా ఎంత మంచి ప్రేమ కదా అని నేను కూడా సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని బట్టి దేవునికి సాక్ష్యం చెప్తా, దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈరోజు సాక్ష్యమును గురించి మంచి మాటలు తెలియజేసిన తమ్ముడిని దేవుడు దీవించును గాక. అంటే యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నట్టు ఇజ్రాయేలు దేశపు చిన్నది ఏమండి తన యొక్క సువార్తను ప్రకటించి ఒక ఆత్మను రక్షించిందండి. అక్కడ నయమును రక్షించబడ్డాడండి, నయమును రక్షించబడ్డాడు, నిజదేవుని తెలుసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి మట్టి తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర బలిపీఠం కట్టుకున్నాడండి. తప్పదు, రాజు దగ్గర నిలబడినప్పుడు కొన్నిసార్లు ఆ దేవతలు ఎదుట సాష్టాంగ పడాలయ్యా, మరి ఇక్కడ మొక్కలయ్యా అంటే అదేదో నాకు తెలీదు, నువ్వు మాత్రం దేవుని విశ్వాసం ఉంచని ఒక ఐడియా ఇస్తే ఆ ఐడియాని బట్టి ఆ ఇజ్రాయెల్ దేశంలో మట్టి తీసుకెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి దేవుని నామాను ప్రార్థన చేసేవాడంట. మరి చెరలో ఉన్నటువంటి ఒక విశ్వాసి శత్రువుకి సువార్త ప్రకటించకపోతే, అతను వెళ్ళి స్వస్థత పొందకపోతే, అతను రక్షించబడకపోతే ఎట్లా చెప్పండి దేవుని తెలుసుకునేవాడు. ఈ రోజున మన శత్రువుల విషయంలో కూడా నేను ప్రతిరోజు ఆత్మీయబిడ్డలతో పాటు నన్ను బాధ పెట్టిన వారి కొరకు కూడా చేస్తానండి, నన్ను అసహించుకునే వారి కొరకు చేస్తాను, నన్ను ద్వేషించే వారి కొరకు కూడా చేస్తాను. వాళ్ళు అలా అయిపోవాలి ఎలా అయిపోవాలని కాదండి, వాళ్ళు మారాలి, వాళ్ళ కళ్ళు తెరవబడాలి, వాళ్ళ సత్యాన్ని తెలుసుకోవాలి, ఏదో ఒక రోజు మేము అందరం కలిసిమెలిసి ఉండాలి, సమాధానకరమైన అడుగులు వేయాలి అని నా ప్రార్థన, నా అనుదిన ప్రార్థన. అటు విధంగా ఇజ్రాయేలు దేశపు చిన్నది వలె, యోసేపు వలె, ఏమిటి దానియేలు కూడా అన్య దేశంలో ఉన్నాడండి. మరి సాక్ష్యాన్ని కాపాడుకున్నాడా లేదండి? సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. నేను ఎంత భక్తి చేశాను, దేవుని మందిరానికి దూరం అయిపోయాను, నా దేశానికి దూరం అయిపోయాను, నా తల్లిదండ్రులకి దూరం అయిపోయాను, దేవుడు నన్ను ఇలా చెరలోకి వెళ్ళిపోయేలా చేశాడని దానియేలు ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టాడండి. దానియేలుకి మరలా రాజ అంతఃపురంలోకి వెళ్ళే అవకాశం వచ్చింది. జైల్లో కాదు, నా 7 లెక్క పెట్టే స్థితి కాదు, రాజ అంతఃపురంలో వెళ్ళి వస్తే రాజు తినే ఆహారం పెడితే అక్కడేమంటాడండి, అయ్యా నన్ను క్షమించు, అపవిత్రమైనది నేను. రాజు తినే ఆహారం అపవిత్రమైనది ఎందుకైంది? అక్కడ పెట్టే ఆహారం ఏంటంటే వాళ్ళ దేవతలకు బలులు అర్పించి పెట్టే ఆహారం అండి. అది అసలు నీసు తినడానికి కదా, అసలు మాంసం తినడానికి కదా దాని అర్థం. మాంసం తింటాడు, కానీ అక్కడ తన నోటిని కాచుకున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడే మాటల్లో సాక్ష్యం కాపాడుకోవాలి, అలాగే మనం తినే విషయంలో కూడా సాక్ష్యాన్ని కాపాడు. ఇప్పుడు నేను ఇంట్లో ఎలా పడితే అలా తింటానండి, బయట ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా తినాలి? మితంగా తినాలి, తగ్గించి తినాలి. 4 పళ్ళెలు తిన్నాను అనుకో, సాక్ష్యం ఏమైంది? ఒరే ఆడున్నాడు రా పలానా కూరగాయలు పాస్టర్ 4 పళ్ళెలు తిన్నాడు రా, ఏమైపోతుంది నా సాక్ష్యం? నేను తిండిపోతుగా కనబడుతున్నాను కదా, అక్కడ తిండిపోతులు దేవుని రాజ్యానికి వారసులు. మన నోటిని కట్టుకోవడం అంటే మాటల విషయంలో కట్టుకోవాలి, తిండి విషయంలో కట్టుకోవాలి, ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళితే అనేకమైన విషయాల్లో మనం సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మాటల్లోనూ తిమోతి యవన కాలంలో ఉన్నావు, నీ యవనమును బట్టి ఎవడోను నిన్ను తృణీకరింపకుండా చూచుకోను, ఎందుకంటే నువ్వు యవన కాలంలో ఉన్నావు. అనేకమైన విషయాలు, అనేకమైన ప్రలోభాలు నీకు వస్తూ ఉంటాయి. అనేక మంది నిన్ను అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు, వీడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు కదా, వీడు ఎంతవరకు నికరం అని మనల్ని పరిశీలించే వాళ్ళు ఉంటారు, మనల్ని పరిశోధించే వాళ్ళు ఉంటారు, మన ఫోన్లు చూసి టెస్టులు చేసేవాళ్ళు ఉంటారు.
అంతే కదా. ఈ పాస్టర్ గారు కదా, ఈ పాస్టర్ గారు ఫోన్లో అసలు ఏమున్నాయి చెక్ చేయండి, హిస్టరీ చూద్దాం, లేకపోతే మొత్తం చూద్దాం అని టెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు, హ్యాక్ చేసేవాళ్ళు ఉంటారండి. ఇక్కడ నేను ఇప్పుడు తమ్ముడు నవీన్తో చాటింగ్ చేస్తున్నాను కదా, నా ఫోన్ ఎవరిని హ్యాక్ చేశారనుకోండి, నేను తనకి చాటింగ్ చేసేవి అక్కడికి వెళ్ళిపోతాయి. రకరకాల హ్యాక్లు వచ్చేసినాయి. మనం అనుకుంటాం ఇంట్లో కూర్చుని అవకాశం చాటింగ్ చేస్తాం అనుకుంటాం. మరి సాతానుగడు కూడా మీ మీద వేయండి. మరి మన గుట్టు రట్టు చేయడానికి సాతాను కూడా ఇంట్లో ఉన్న ఫోన్కి నా ఫోన్కి ఈమెయిల్ ఒకటేనండి. మా పిల్లలు ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. ఇంటికి వచ్చేసరికి నువ్వు పలానా చూసావు అంట, వీళ్ళు బిసిపోతారు. ఎందుకంటే వీళ్ళు ఏది చూస్తారో అది నా యూట్యూబ్ నాకు వచ్చేస్తుంది. పిల్లలు ఏదైతే చూసారో నా ఫోన్లోకి వచ్చేది. ఎందుకు మీరు ఓపెన్ చేశారు, ఈ ఓపెన్ చేయాల్సిన పని ఏంటి మీకు అని మళ్ళీ క్లాస్ ఇస్తా. అలా పెట్టుకోవడం వల్ల ఈ మధ్య ఫోన్ చూడడం తగ్గించేశారు బాగా. దేవునికి స్తోత్రం కలిగింగా. తల్లిదండ్రులు లేని వారు ఈ పని చేయండి. మీ ఇంట్లో ఉన్న ఫోన్కి మీ ఫోన్కి లింక్ పెట్టుకోండి. వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది మీకు ఒక అబ్జర్వేషన్ వస్తుంది. వాళ్ళని గద్దించాలి, మందలించాలి. పనికి మాలిని చూసి వ్యర్థమైనవి చూసి ఏంటి పాడైపోతున్న పిల్లలు ఈరోజు అనేక మంది ఉన్నారు. ఏమండి, అన్ని విషయాల్లో మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఎక్కడెక్కడ సాక్షులుగా ఉండాలంటే యెరూషలేము అనగా దేవుని మందిరంలో, మన మందిరంలో సాక్ష్యం కలిగి ఉండాలి. నెంబర్ 2, మన పుట్టిన ఇంట్లో సాక్ష్యం కలిగి ఉండాలి. యూదయ సమరయ అంటే అన్యుల ప్రాంతాలు, అన్యుల మధ్యలో కూడా మనం సాక్ష్యాన్ని కాపాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంతవరకు చెప్పబడిన ఈయన దేవుని మాటలు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. అందరూ కూడా ఏకీభవించండి. స్తోత్రం స్తోత్రం.